హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకునే ముందు సెబీ యొక్క గైడ్లైన్స్ అయితే చదవాలనుకుంటున్నాను. నేను సెబీ యొక్క అడ్వైజర్ అయితే కాదు. నేను ఈ వీడియో ద్వారాగా ఏ విధమైన రికమెండేషన్ అయితే ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. అది స్టాక్స్లో కావచ్చు, ఆప్షన్స్లో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు. సో ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అయితే మన నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ మనకి క్లోజింగ్ ప్రైస్ మన నిన్న శుక్రవారం క్లోజింగ్ ప్రైస్ వచ్చి 22,023 అయితే క్లోజ్ అవడం జరిగింది. 22,023 రూపాయల దగ్గర క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీ ఒక సపోర్ట్ కొన్ని రోజుల నుంచి, గత కొన్ని నెలల నుంచి కూడా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్లోనే ఉంది. మార్కెట్ ఒక నిఫ్టీ ఒక సెల్లింగ్ ప్రెజర్ రావడానికి రెడీగా ఉంది అని చెప్పి మనకి ఆల్రెడీ సిగ్నల్ కూడా జనరేట్ చేసింది మార్కెట్. సో చూడండి, ఇక్కడ నుంచి మనకు ఒక సపోర్ట్ లెవెల్ దొరకాలి మార్కెట్కి. సో ఇది సపోర్ట్ లెవెల్. సో రెసిస్టెంట్ లెవెల్ మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ నుంచి మార్కెట్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని రెసిస్టెంట్ క్రియేట్ చేసుకుని మార్కెట్ డౌన్ ట్రెండ్ అయితే రావడం జరిగిందనమాట. ఇంకా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవ్వలేదు. కంప్లీట్గా విత్ వాల్యూమ్తో వస్తే డెఫినెట్గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మార్కెట్. ప్రజెంట్ అయితే కొద్దిగా మార్కెట్ సైడ్ జోన్లో వెళ్ళటానికి రెడీ అవుతుందని చెప్పి నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనకి సైడ్ జోన్లో మార్కెట్ కన్ఫర్మేషన్ ఇచ్చిందో అక్కడి నుంచి మార్కెట్కి సెల్లింగ్ ప్రెజర్, ఇంకా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మీకు నేను ఎప్పటి నుంచి కూడా ఒక విషయం చెప్తున్నాను. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మార్కెట్ అప్ సైడ్ బయింగ్లో ఉన్నప్పుడు బయ్యర్స్ ప్రాఫిట్లో ఉంటారు, సెల్లర్స్ కొద్దిగా ప్రాఫిట్లో ఉంటారు. అంటే బయ్యర్స్ 100 రూపాయలు ప్రాఫిట్ జనరేట్ చేస్తే సెల్లర్స్ 30 రూపాయల నుంచి 40 రూపాయల మార్కెట్ మాత్రమే తీసుకుంటారు అన్నమాట ప్రాఫిట్. అదేవిధంగా మార్కెట్ సెల్లింగ్లో ఉన్నప్పుడు సెల్లర్స్ 100 రూపాయల ప్రాఫిట్ తీసుకుంటే బయ్యర్స్ 30 నుంచి 40 రూపాయల ప్రాఫిట్ తీసుకుంటారు అన్నమాట. సో వాళ్ళిద్దరి అడ్జస్ట్మెంట్ బట్టి మార్కెట్ నడుస్తుంటుంది. చాలామంది అంటారు ఇక్కడ బయ్యర్స్ ఓడిపోయారు, సెల్లర్స్ ఓడిపోయారు అని చెప్పి. అది చాలా మటుకు నాకు వింటాను కూడా ఒకసారి నవ్వు వస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఒక గేమ్ పూర్తిగా ఎవరికి అర్థం కాలేదు కాబట్టి ఆ రకంగా బయ్యర్స్ ఓడిపోయారు, సెల్లర్స్ ఈరోజు విన్ అయ్యారంటారు. కానీ వాస్తవానికి ఓడిపోయింది మనలాంటి వాళ్ళమే. ఎందుకంటే మనం తెలుసో తెలియకో ఆప్షన్లో ట్రేడింగ్ చేస్తుంటాం, లాస్ అవుతుంటాం అనమాట. కానీ పర్ఫెక్ట్గా ట్రేడింగ్ చేసేది FILDL అనమాట. ఎందువల్ల అంటే ఆప్షన్ చైన్ని మీరు చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ చైన్ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ చైన్లో ఇదంతా క్రియేట్ చేసింది, నెంబరింగ్ అంతా క్రియేట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, అదేవిధంగా సెబీ అసలే కాదు. సో ఓన్లీ ఇది క్రియేట్ చేసింది మాత్రం FILDL. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో 100 కోట్లు 1000 కోట్లు డీమ్యాట్ అకౌంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నెంబరింగ్ క్రియేట్ చేసుకుంటారన్నమాట. ఎప్పుడు ఎంతవరకు బయ్యర్స్ ప్రాఫిట్ తినాలి, ఎంతవరకు సెల్లర్స్ ప్రాఫిట్ తినాలి, అదేవిధంగా సెల్లింగ్లో ఉన్నప్పుడు మార్కెట్ సెల్లర్స్ ఎంతవరకు ప్రాఫిట్లో ఎక్కువ తినాలి, బయ్యర్స్ ఎంత తింటారు, ఇదంతా కూడా ఒక నెంబరింగ్ గేమ్ అనమాట. ఈ గేమ్ అర్థం కాలేని వాళ్ళు మాత్రం తప్పకుండా ఈరోజు సెల్లర్స్ ఓడిపోయారు, బయ్యర్స్ విన్ అయ్యారు, లేదా బయ్యర్స్ విన్ అయ్యారు, సెల్లర్స్ ఓడిపోయారు అని చెప్పి మనకి ఎన్నో మాటలు వినపడుతుంటాయి. వాస్తవానికి ఓడిపోతుంది మనమే రోజును. సో మనం తెలుసో తెలియకో చాలామంది డబ్బులు అప్పో చేసి ట్రేడింగ్ చేస్తుంటారు. వాళ్ళు తెలుసో తెలీదో పాపం చాలా లాస్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు మాత్రం అర్థం చేసుకోవడానికి మాత్రం నేను ఒక చిన్న బిట్ చెప్పానమాట. సో దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మనమే మార్కెట్లో అరొకరు నాలెడ్జ్ ఉన్నవాళ్ళమే ఏదో ₹1 ₹2 మార్కెట్లో తీసుకుంటున్నాం. అదేవిధంగా FILDL ఫుల్ ఫిజ్గా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, 100% నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, మార్కెట్ మీద పట్టున్న వాళ్ళు ఒక క్యాండిల్ మూవ్ అవ్వాలన్నా, వాల్యూమ్ మూవ్ అవ్వాలన్నా, ప్రైస్ యాక్షన్ మూవ్ అవ్వాలన్నా అంత వాళ్ళ చేతుల్లో ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఎందుకంటే వాళ్ళు డబ్బు ఉందని చెప్పి కొనరు, అలాగే డబ్బు ఉందని సెల్ చేయరు. వాళ్ళకి టెక్నికల్ అనాలిసిస్, వాల్యూమ్ అనాలిసిస్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ బాగా తెలుసు. అందువల్ల వాళ్ళు ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఏ పాయింట్లో సెల్లింగ్ ప్రెజర్ క్రియేట్ అవ్వాలి, ఏ పాయింట్లో బయింగ్లో వెళ్ళాలి, వరల్డ్ న్యూస్ ఏ విధంగా ఉంది, ఆ న్యూస్ బేసిక్ మీద మార్కెట్ ఈరోజు ఎంత పడాలి, ఎంత % అప్ సైడ్ మూమెంట్ వెళ్ళాలి, ఎంత % డౌన్ సైడ్ మూమెంట్ ఇవ్వాలి, ఇదంతా క్యాలిక్యులేషన్ చేసుకుని ముందే ఉంటారన్నమాట వాళ్ళు.
సో దాని గురించి మీరు మాత్రం ఇలాంటి అపోహలు, బయ్యర్స్ విన్ అయిపోయారు, సెల్లర్స్ పక్కకి వెళ్ళిపోయారు, ఇలాంటి అపోహలు అంటే మాత్రం దూరం చేసుకోండి. ఎందువల్ల నేను చెప్తున్నానంటే చాలామంది నాకు కామెంట్ పెడుతున్నారు ఫ్రెండ్స్, కొంతమంది, చాలామంది, కొంతమంది అనుకోండి, వాళ్ళు ఈరోజు సెల్లర్స్ విన్ అయ్యారు, బయ్యర్స్ ఓడిపోయారు, సో బయ్యర్స్ విన్ అయ్యారు, సెల్లర్స్ ఓడిపోయారు అని చెప్పి ఇలాంటి మెసేజ్లు ఒక్కోసారి పెడుతుంటారు. సో ఆ మెసేజ్లు నాకు తెలిసి ఉండైతే నాలెడ్జ్ లేనివాళ్ళే మాట్లాడతారు. సో దాని గురించి మీరు కూడా అపోహ దూరం చేసుకుంటారని చెప్పి నేను ఇదంతా చెప్పడం జరిగింది. సో మనం చూడండి, మనకి మార్కెట్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎప్పుడు అనాలిసిస్ చేసిన ఇన్ని వీడియోస్లో నేను దగ్గర 300 వీడియోస్ నేను పెట్టడం జరిగింది. ఈ 300 వీడియోస్లో ఎప్పుడు కూడా నా అనాలిసిస్ ఫెయిల్యూర్ అవ్వలేదు. ఏదైనా ఫెయిల్యూర్ అయి ఉంటే మీరు పట్టుకొని నాకు చూపించవచ్చు నా వీడియోస్లో మాత్రం, ఓకేనా. అంటే నేను గొప్పని కాదు, మార్కెట్ని అర్థం చేసుకునే తీరు రావాలా, అర్థం చేసుకునే తీరు ఎప్పుడైతే వచ్చిందో మీరు ప్రాఫిట్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ మనకి క్లోజింగ్ ప్రైస్ 22,023 దగ్గర క్లోజ్ అయ్యడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ అయితే ఈ రకంగా ఉంది ఫ్రెండ్స్. సపోర్ట్ ఇది మల్టిపుల్ టైం 2 టైమ్స్ అయితే సపోర్ట్ చేసుకుని మార్కెట్కి ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్లారు. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ చిన్న సపోర్ట్ లెవెల్ కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ సపోర్ట్ లెవెల్ అంత వాల్యూమ్తో లేని సపోర్ట్ లెవెల్ అన్నమాట, చిన్న సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ లెవెల్ పెద్ద ఇది హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో కానీ ఇంట్రాడే బేసిక్లో కానీ ఇది ఈ లెవెల్ని ఈజీగా తీసేస్తామన్నమాట. ఫుల్ ఫిజ్గా ఈ లెవెల్ మాత్రం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్తో, స్ట్రాంగ్ అంటే మరీ దారుణం 100% స్ట్రాంగ్ కాదు, ఈ లెవెల్ని కంప్లీట్గా 62.8% అంటే 63% మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చి హోల్డ్ అవ్వాల్సిన అంతైనా ఉంది ఇప్పుడు వచ్చిన వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే మాత్రం. సో అలా కాకుండా ఒక రేపు కానీ ఎల్లుండి కానీ సోమ మంగళ బుధవారం హై వాల్యూమ్ని క్రియేట్ చేసుకుంటే మాత్రం 62.8% అంటే 63% కూడా ఇది చాలా మటుకు వీక్ అయిపోయి మార్కెట్కి ఇది 50% కానీ 40% కానీ 30%కి వచ్చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు 30% కానీ 20% 30% బిలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఇంటర్డే బేసిక్లో హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా అది ఫెయిల్యూర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే మార్కెట్ మనకి ఇంటర్డే బేసిక్లో ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంటర్డే బేసిక్లో ఇది హోల్డింగ్ పర్పస్లో చూసాం కదా, ఇంటర్డే బేసిక్లో ఎక్కడ సపోర్ట్ ఉంది ఎక్కడ రెసిస్టెన్స్ అది కూడా ఒకసారి మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్కి ఒక సపోర్ట్ లెవెల్ దొరకాలి. మార్కెట్ రేపు మార్నింగ్ ఒకవేళ మార్కెట్ వస్తే మాత్రం డౌన్ సైడ్కి సెల్లింగ్ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ అయితే 21,600 దగ్గర అయితే ఒక సపోర్ట్ లెవెల్ దొరకరా. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ మార్కెట్ ఒక టచ్ చేసుకుని డౌన్ సైడ్ కానీ టచ్ చేసుకుని అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. ఫుల్ ఫిజ్గా మనకి ఈ లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కానీ మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మాత్రం చిన్న సపోర్ట్ లెవెల్ మాత్రమే ఇది. సో ఇది దీనంత స్ట్రాంగ్, ఈ రెసిస్టెన్స్ అంత స్ట్రాంగ్, సపోర్ట్ అంత స్ట్రాంగ్ అయితే లేదు. ఈ మధ్యలో మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు ఇది అంత స్ట్రాంగ్నెస్ అయితే లేదు. కానీ ఇంటర్డే బేసిక్లో మాత్రం ఇది హోల్డ్ అయితే చేసే పాసిబిలిటీ ఉంది. హోల్డ్ చేసి మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేసి కొద్దిగా అప్సైడ్ మూమెంటం వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది తప్ప కానీ డైరెక్ట్గా అయితే రాదనమాట. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ రేపు సోమవారం మంగళవారం గురువారం కొద్దిగా బ్యాడ్ న్యూస్ నడుస్తుంది మార్కెట్లో. ఎందువల్ల బ్యాడ్ న్యూస్ నడుస్తుందంటే కొద్దిగా ఎలక్ట్రికల్ బాండ్ విషయంలో కొద్దిగా సుప్రీంకోర్టు కూడా సీరియస్గా యాక్షన్లో దిగింది. సో ఇవన్నీ కూడా న్యూస్ ఇంపాక్ట్ మార్కెట్ మీద ఉంటుంది కాబట్టి వరల్డ్ వైడ్ న్యూస్ కూడా కొద్దిగా ఎంతంత మాత్రమే ఉంది కాబట్టి ప్రజెంట్ కొద్దిగా సెల్లింగ్లోనే మార్కెట్ సైడ్ జోన్లో వెళ్తాను ట్రై చేస్తుంది. అంటే సైడ్ జోన్లో కూడా అంటే మనకి సైడ్ జోన్ అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు. కొద్దిగా సెల్లింగ్ అంటే మళ్ళీ 120 డిగ్రీలో సెల్లింగ్ కన్వర్ట్స్ కొద్దిగా 60 నుంచి 90 డిగ్రీ కానీ 60 డిగ్రీలో కానీ కొద్ది సెల్లింగ్ ప్రెజర్ వస్తుందన్నమాట. అంతే తప్ప 120 డిగ్రీలో సెల్లింగ్ ప్రెజర్ అయితే మాత్రం ఈ లెవెల్స్ ఈ లెవెల్ అయితే మిడిల్ పాయింట్ ఆఫ్ ఉన్న లెవెల్ అయితే వర్కౌట్ అవ్వదు. ఎందువల్ల వర్కౌట్ అవుతుంది, హై వాల్యూమ్తో 120 డిగ్రీల మార్కెట్ అప్ సైడ్ మూమెంటం లేపినప్పుడు కానీ డౌన్ సైడ్ మూమెంటం వచ్చినప్పుడు కానీ హై వాల్యూమ్తో లేపుతారన్నమాట. ఎప్పుడైతే హై వాల్యూమ్తో లేపుతుంటారో అక్కడ రెసిస్టెన్స్ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి గోడని గుద్దినప్పుడు ఏమైతే బ్రేక్ అవుతుందో అలాగా బ్రేక్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా డౌన్ సైడ్లో కూడా సపోర్ట్ లెవెల్ కూడా అంత అలాగే మాత్రం బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. సో మార్కెట్ 60 డిగ్రీలో 90 డిగ్రీలో వెళ్తుంది కాబట్టి ఇప్పుడు 60-90 డిగ్రీలో కూడా స్టార్ట్ అవ్వలేదు. రియల్గా చెప్పాలి అంటే ఎందువల్లంటే సైడ్ జోన్లో మనకి ప్రజెంట్ ప్రదర్శిస్తుంది, మార్కెట్ సైడ్ జోన్లోకి ప్రదర్శిస్తుంది కాబట్టి ఈ సైడ్ జోన్లోకి కంప్లీట్గా తీసేస్తే అక్కడి నుంచి మార్కెట్ 60 నుంచి 90కి వెళ్ళిపోద్ది, 90 డిగ్రీ నుంచి 120 డిగ్రీలకు వస్తుంటుంది అనమాట. ఇవన్నీ కూడా తెలియాలంటే మార్కెట్లో ఒక అవగాహన అయితే ఉండాలి. అవగాహన లేకుండా మాత్రం మార్కెట్లో ట్రేడింగ్ చేస్తే మాత్రం ఒక రోజు 2 రోజులు ప్రాఫిట్లో ఉంటాం, 3 రోజు మాత్రం వచ్చిన ప్రాఫిట్ని మన క్యాపిటల్లో చాలా మట్టుకు తీసుకెళ్ళిపోద్ది అనమాట. సో ఓకేనా.
అయితే మనకి ఒక సపోర్ట్ లెవెల్ అయితే మిడిల్ పాయింట్ ఆఫ్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్, సపోర్ట్ లెవెల్. అలా కాకుండా రేపు మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా నేనైతే సెల్లింగ్ అయితే చేస్తాను. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ కొద్దిగా మనకి మూమెంట్ ఇస్తుంది, కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్తున్నట్టుగా ఫేక్ వాల్యూమ్తో మూమెంట్ ఇస్తుంది అనమాట. మూమెంట్ ఇచ్చినప్పుడు మాత్రం మనం ఆ కాల్ ఆప్షన్ బై చేయకూడదు. కాల్ ఆప్షన్ బై చేస్తే మాత్రం డెఫినెట్గా మన స్టాప్ లాస్ హిట్ అవుద్ది. తక్కువ క్వాంటిటీలో కొట్టిన వాళ్ళు అయితే 2,000 నుంచి 5,000 నుంచి 10,000 లాస్ అవుతారు. ఎక్కువ క్వాంటిటీ నుంచి కొట్టి ఎక్కువ బై చేసిన వాళ్ళైతే ల్యాక్స్లో అయితే లాస్ అవుతారు. ఓకేనా. సో ఫేక్ వాల్యూమ్తో వచ్చి మనకి అప్సైడ్ మూమెంట్ వెళ్తుంటుంది, కానీ నేనైతే అక్కడ వెళ్ళిన దాన్ని బట్టి డిసిషన్ బట్టి నేను సెల్లే చేస్తాను. పుట్ ఆప్షన్ తీసుకోవడానికి ఎక్కువ చూస్తాను, కాల్ ఆప్షన్ తీసుకోవడానికి నేను చూడను అనమాట గ్యాప్ అప్ ఓపెన్ అయితే. ఓకేనా. సో అదేవిధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఎంతవరకు మన లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, లేదంటే మన లెవెల్ పైన గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా చూసుకుని దాన్ని బట్టి నేను మార్కెట్లో మూమెంట్ వస్తే ఫ్లాట్గా ఓపెన్ అయితే మరీ మంచిది. ఒకవేళ రేపు మన మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే చూడండి, ఇక్కడ ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ బ్రేక్ చేయాల్సి వస్తుందన్నమాట. ఓకేనా. మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ 22,000 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మనకి సో ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ లెవెల్ బ్రేక్ చేస్తున్నప్పుడు అయితే నేను పుట్ ఆప్షన్ అయితే తీసుకుని నాకు 20 రూపీస్ 30 రూపీస్ స్టాప్ లాస్ అయితే పెట్టుకుని నాకు ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకుంటాను. 20,600 నా ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. తర్వాత మళ్ళీ బ్రేక్ చేసిన తర్వాత నా సెకండ్ టార్గెట్ అయితే 21,450 దగ్గర అయితే సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. సో నా యొక్క నిఫ్టీ యొక్క అనాలిసిస్ అయితే ఇది ఫ్రెండ్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ 46,594 దగ్గర ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో ఇంతకుముందు గతంలో కూడా నేను మీకు చెప్పాను, ఈ మూమెంట్ ఒక రాంగ్ బయింగ్ వెళ్ళింది ఫ్రెండ్స్. ఈ రాంగ్ బయింగ్ని 50 నుంచి 60% అయితే కంపల్సరీగా మార్కెట్ క్యాప్చర్ చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా రెండోది పాయింట్ అంటే ఈ లెవెల్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ యొక్క రెసిస్టెంట్ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ చేసే విధానం ఇది కాదు, అది కూడా చెప్పడం జరిగింది ఆ రోజు. అది కూడా చూపిస్తాను మీకు. సో ఈ లెవెల్ ఏ రోజు అంటే మనకి మార్కెట్ 6 మార్చి 6వ తారీఖు అనమాట. మార్చి 6న ఈ క్యాండిల్ వచ్చింది కదా, ఈ క్యాండిల్ ఇది పద్ధతి కాదు, అది కూడా మీకు ముందే చెప్పాను. ఈ బ్రేక్ చేసే విధానం ఇది కాదు. మళ్ళీ మార్కెట్కి డంప్ సౌండ్కి అయితే రావాలి. మళ్ళీ సపోర్ట్ లెవెల్ అయితే మనకి ఈ లెవెల్ దగ్గర ఉంది, సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే మార్కెట్ రావాలని కూడా చెప్పడం జరిగింది. యాజ్ డేస్గా మార్కెట్ అయితే వచ్చింది. నేను ఈ లెవెల్ దగ్గర నుంచి అయితే పుట్ ఆప్షన్ అయితే తీసుకుని, ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ లెవెల్ దగ్గర నుంచి అయితే నేను పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడం కూడా జరిగింది. నా స్టాప్ లాస్ అయితే పైన ఈ లెవెల్ దగ్గర అయితే స్టాప్ లాస్ అయితే పెట్టుకోవడం జరిగింది అనమాట. ఓకేనా. సో అయితే మనం మార్కెట్ యొక్క బిహేవియర్గా రీడ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. రీడ్ చేయడం రాదంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో మనకి ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. సో అయితే మార్కెట్ ఇక్కడ నుంచి చూడండి, మార్కెట్ కొద్దిగా బయింగ్ అప్సైడ్ మూమెంట్కి వెళ్ళాలి మార్కెట్. సో వాల్యూ ఎందుకంటే అప్సైడ్ మూమెంట్ వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా 3 పాయింట్స్ ఉంది, చెప్పిన విధంగా 3 పాయింట్స్ ఉన్నాయి. మార్కెట్ 120 డిగ్రీలో వెళ్తే వరల్డ్ న్యూస్ అంతా బాగుంది, మన ఇబ్బంది లేదు, మార్కెట్కి ఇబ్బంది లేదు, మన డోకా లేదని చెప్పి మనం ధీమాగా కాల్ ఆప్షన్ అయితే బై చేసుకుని కూర్చుంటాం. సో 120 డిగ్రీలో మార్కెట్ వెళ్తే ఓకేనా. అలా కాకుండా మార్కెట్ 90 డిగ్రీలో కానీ 60 డిగ్రీలో వెళ్తే మాత్రం వరల్డ్ న్యూస్ అంత మాత్రమే ఉంది. బయ్యర్స్కి కూడా అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు మార్కెట్లకి బయింగ్ చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి కూడా చెప్పని మనం అనుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ బయ్యర్స్ సెల్లర్స్ ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయకుండా మార్కెట్ సెల్లర్స్ చేతిలోకి వెళ్తుంది, సెల్లర్స్ చేతిలో ఎప్పుడైతే వెళ్ళిందో మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్కి పోతే ఫాల్ అయితే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ 60 డిగ్రీ 90 డిగ్రీలో వెళ్తే కొద్దిగా డేంజర్ జోన్లో వెళ్ళినట్టే మార్కెట్. డేంజర్ జోన్లోకి ఎప్పుడైతే మార్కెట్ వెళ్తుందో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ని మార్కెట్ టచ్ అవ్వాల్సి వస్తుంది. ఈ లెవెల్ దగ్గర ఈ లెవెల్ కింద కొద్దిగా పైన సరే చూపిస్తాను ఒక నిమిషం. సో ఈ లెవెల్ దగ్గరికి అయితే కొద్దిగా ఈ లెవెల్ దగ్గరికి అయితే ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ బయింగ్ వస్తే అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదన్నమాట. సో మార్కెట్ ఏదేమైనా సరే ఇప్పుడు మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ మార్కెట్కి. సో వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం బయ్యర్స్ అయితే ఫుల్ఫిజ్కి అయితే నా అంచనా ప్రకారం అయితే అంత బయింగ్ అయితే చేయడానికి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి అయితే ముందుకు రావట్లేదు. ప్రజెంట్ సెల్లింగ్ ప్రెజర్లో ఉంది, కానీ కొద్దిగా హోల్డ్ చేయాల్సిన అవసరం ఇది సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి ఈ లెవెల్ దగ్గర కొద్దిగా బయింగ్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా రేపు మార్కెట్ ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనం. సో గతంలో కూడా ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ యొక్క హెడ్ అండ్ షోల్డర్ కూడా మీకు చెప్పడం జరిగింది. హెడ్ అండ్ షోల్డర్ సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే మనకి మార్కెట్ ఈజీగా మనకి
కామన్ సెన్స్గా ఆలోచించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ మనకు బయింగ్ వెళ్తానికి రెడీగా ఉంది, ముందుగా చెప్తుంది అనమాట, మరి చెప్పకుండా ఇది చేయదు మార్కెట్. ఓకేనా. సో మార్కెట్ చూడండి మనకి ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ అయితే చేసుకుంటూ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళింది. సో మళ్ళీ ఈ లెవెల్ దగ్గరికి అయితే ఒక సపోర్ట్ లెవెల్ మార్కెట్కి దొరికే పాసిబిలిటీ ఉంది. సో అదేవిధంగా ఇంట్రాడే బేసిక్లో కూడా ఈ లెవెల్ దగ్గర నుంచి చూడండి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇది, కానీ ఇంట్రా బేసిక్లో మీకు చెప్తున్నాను. ఓకేనా. ఇది తీసేస్తాను, కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో ఈ లెవెల్ దగ్గర చూడండి మార్కెట్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటుంది. మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్లారు. మళ్ళీ మార్కెట్ ఒక డైరెక్ట్గా ఇక్కడ నుంచి సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చేస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ లెవెల్ దొరకాల్సిందే. మార్కెట్ దొరికి ఇక్కడ నుంచి మార్కెట్కి అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తారనమాట. సో ఓకేనా. సో అదేవిధంగా మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెజర్ క్రియేట్ చేసినప్పుడు ఒక రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ చేసుకుంది. అది చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నుంచి సో ఈ లెవెల్ దగ్గర నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సో మార్కెట్ చూడండి ఈ లెవెల్ని మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ని టచ్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ అయితే తీసుకుని రావడం జరుగుతుంది. మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం కొద్దిగా సైడ్ జోన్ మనకి ఎండింగ్ అవుద్దని నేను చెప్పను, కానీ అది పర్ఫెక్ట్ వాల్యూమ్తో ఇది బ్రేక్ చేస్తే మాత్రం కొద్దిగా మార్కెట్లో కొద్దిగా చేంజెస్ అయితే రావాలా. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కానీ మరుసటి రోజు కానీ వచ్చిన మార్కెట్ వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ అవుతాం అనమాట. ఓకేనా. అంతే తప్ప కానీ ఇది బ్రేక్ చేసినంత మాత్రం మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోద్దని కాదు. ఇది మనకి ఇంట్రాడే బేసిక్లో మాత్రమే ఉపయోగపడేది లెవెల్స్ అయితే తప్ప కానీ హోల్డింగ్ పర్పస్లో ఉపయోగపడేది లెవెల్ అయితే కాదనమాట ఇది. ఓకేనా. ఇది మాత్రం ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది ఫ్రెండ్స్. సపోర్ట్ లెవెల్ అయితే ఇది ఉంది. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, గ్యాప్ డౌన్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నియర్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేనైతే పుట్ ఆప్షన్ తీసుకుంటాను. నియర్ ఈ లెవెల్ దగ్గర ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చూస్తాను. చూసి దాన్ని బట్టి నేను మార్కెట్ని ఒక వాల్యూమ్ వస్తే డెఫినెట్గా వాల్యూమ్ వస్తే అప్సైడ్ మూమెంట్ అని తీసుకెళ్తున్నారా డౌన్ సైడ్ తీసుకుని దాన్ని బట్టి నేను అంచనా వేసుకుంటాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ లోపల గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం కొద్దిగా సపోర్ట్ తీసుకునే అవకాశం ఎంతైనా ఉంది ఈ లెవెల్. సో ఈ లెవెల్ అంతా ఈ లెవెల్ స్ట్రాంగ్ ఉన్నంత స్ట్రాంగ్నెస్ ఈ లెవెల్ లేదు. రెడ్ క్యాండిల్ లేదు, ఎల్లో క్యాండిల్ ఉంది స్ట్రాంగ్నెస్, రెడ్ క్యాండిల్ లేదు. ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది స్ట్రాంగ్నెస్, ఎల్లో క్యాండిల్ లేదనమాట. అంటే ఇంట్రాడే బేసిక్లో పర్సంటేజ్ పరంగా నేను ఇందాక చెప్పినట్టుగా సో ఇది మార్కెట్కి 70% స్ట్రాంగ్నెస్ ఉంది గ్రీన్ క్యాండిల్. ఇది 40% ఉంది. ఇది ఇంచుమించు 30% ఉందన్నమాట. 30 నుంచి 20 ఉంటే హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో ఇది ఫెయిల్యూర్ చేసిన అవకాశం ఉందని కూడా ఇందాక చెప్పడం జరిగింది. సో ఈ పద్ధతి కూడా ఫెయిల్యూర్ చేసుకుని కొద్దిగా అప్సైడ్ కొద్దిగా సపోర్ట్ తీసుకుని హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో ఫెయిల్యూర్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో ఇది ఎంత ఇంపార్టెంట్ కాదు, కానీ మీకు గుర్తుపెట్టుకోవడానికి మీకు చెప్తున్నమాట. సో మెయిన్ అయితే ఈ ఎల్లో అయితే కలర్స్ ఉన్నాయి కదా, ఈ ఎల్లో కలర్స్ అయితే మనకి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంట్రాడే బేసిక్లో అయితే చాలా ఉపయోగపడే లెవెల్స్ అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క నాకు సపోర్ట్ లెవెల్ అయితే ఈ రకం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఈ రకం లెవెల్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తానని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.